అగో ఆళ్ళింట్ల గట్లనట, ఈళ్ళింట్ల గిట్లనట, ఆళ్ళ పిల్ల గిట్ల లొల్లి పెట్టిందట, ఈళ్ళ పిల్ల గట్ల లొల్లి పెట్టిందట అని మన తాతలు చాయ్ డబ్బా కాడ కూర్చొని ముచ్చట పెట్టినట్టు, ఇగ మన అక్కలు, వదినెలు, మరదళ్ళు కలవకపోయినప్పుడు మాట్లాడుకున్నట్టే ఉంటది ముచ్చట. ఖచ్చితంగా చూడుర్రి. కథలకు పోదాం. ఈ లోకంలో పుట్టే ప్రతి బిడ్డ ఎసొంటి చెడ్డ గుణాలు లేకుండానే పుడతాడు. ఆ బిడ్డ అంతరాత్మల ఎసొంటి మంచి గుణాలు గాని, చెడ్డ గుణాలు గాని ఉండయి. అంటే పుట్టుకతోటే ఎసొంటి దోషాలుండయి, ఎసొంటి గుణాలు గుడుకుండయి. అయితే మరి ఈ గుణదోషాలన్నీ ఎట్లవుతాయంటారు? మనం ఎన్నడన్నా ఆలోచన చేసినామా దీని గురించి? అలా తల్లిదండ్రుల నోట్లకెళ్ళి ఎప్పుడొచ్చిన మాటలనే ఇనడం తోటి ఆళ్ళ పిల్లల గుండెల ఇక ఆ సంస్కారం అనేది తయారైతది. మంచి మాట్లాడితే మంచయితది, చెడు మాట్లాడితే చెడైతదన్నట్టు. ఎట్లా అంటే ఊర్లే చెరువు పోయే తొవ్వను జనాలు నడిచి, నడిచి పోవుడుతోటి గడికి నడుస్తారు గదా! ఆడ నడిచే తొవ్వనే ఏర్పడతదన్నట్టు పోయేటట్టు. అంటే అమ్మా నాన్నల మనసులో ఉన్న కోరికలే అలా సంతానానికున్న సంస్కారంలా దోషమన్నా, లేకపోతే గుణమన్నా అయితది. ఇది నిజం గాదంటారా? అయినా గూడక అలా సంతానంలా ఏదన్నా దోషం కనబడ్డప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చత్రంతోటో, దుఃఖంతోటో, బాధతోటో కుప్పగూలినట్టు జేస్తారు. అలా మనసు వాళ్ళను ప్రశ్నలు అడుగుతది. ఆళ్ళ సంతానము గిసొంటి బుద్ధి ఏడికెళ్ళాలిరా మా పిల్లలకు నిజమే అని అనుకుంటారు. ఆ! ఈ నిజమేందంటే పిల్లల తల్లిదండ్రులు ఆలోచించకుంటనే చెడ్డ గుణాలనే ఇత్తనాన్నేస్తారు. ఎరకనా మీకు? అవి అలా పిల్లల మనసు అనేటి పలక మీద చెడ్డ గుణాలున్న చెట్లై పెరుగుతాయి. తమ సంతానము ధర్మంగా, సంస్కారంగా ఉండాలి అని ఆశించే ప్రతి తల్లిదండ్రి ముందుగల్లా అలా మనసులున్న కోరికలను ఆపుకోవాలి. ఇది ఖచ్చితంగా అదంటారా? ప్రతి తల్లిదండ్రి ఈ ముచ్చట గురించి ఖచ్చితంగా ఆలోచన చెయ్యాలి అని కృష్ణ భగవానుడు మహాభారతంలో చెప్పిండు. ఎంత ముద్దుగా చెప్పిండోళ్ళు కదా! ఇది మీకు నచ్చితే వీడియోను లైక్ చేయుర్రి. కామెంట్‌ల ఎట్లా చెప్పినా అన్నది చెప్పుర్రి. ఇగ మహాభారతం మొత్తము మన తెలంగాణ యాసల మనందరి కోసం చెప్తున్నాం. మీకు ఖచ్చితంగా నచ్చుతది. మన ఛానల్ పేరు తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి. మీ ఒక్క సబ్స్క్రిప్షను నిజంగా నాకైతే మస్తు ఎన్నో పోయి షెడ్ మీద కూర్చోబెట్టినట్టు అయితది. గంత ఉత్సాహమిస్తదన్నట్టు, గంత ఆనందాన్నిస్తది. ఇంకో వీడియో ఇంకా ముద్దుగా చేస్తా అన్నట్టు. మరవకుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. ఉంటా మరి.